ఇదెక్కడ మ్యాజిక్ మావా, వీళ్ళు మర్చిపోయి హోటల్ ని ఆకాశంలోకి కట్టేసి ఉన్నారు. మలేషియాలో ఇది 5వ రోజు. ఈ రోజు కౌలాలంపూర్ లోని చైనా టౌన్ కి అయితే బయలుదేరుతున్నాను. ఈ రోజు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బస్సులో వెళ్తున్నాను అనమాట. ఈ సిటీ మొత్తంలో మీరు ఎక్కడైనా దిగాలనుకుంటే ఒక్క రింగెట్ చెల్లిస్తే చాలు, అది కూడా కార్డు ద్వారానే చెల్లించాలి, క్యాష్ అయితే తీసుకోరనమాట. చైనా టౌన్ లో దడ్డి చీప్ గా చాలా వస్తువులు దొరుకుతాయి. చెప్పుల దగ్గర నుంచి అండర్వేర్ల దాకా కొనాలనుకున్న వాళ్ళు కొనేసుకోండి. చైనా టౌన్ లోనే చైనీస్ టెంపుల్ ఒకటి ఉంది. చైనీస్ అత్యంత ఆరాధంగా ప్రార్థిస్తారంట. మధ్యాహ్నం ఆకలేస్తుందని చెప్పేసి లిటిల్ ఇండియాకి అయితే బయలుదేరాను. అక్కడే తమిళ్ స్టైల్లో బఫే ఉందన్నమాట. మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు, కాకపోతే ప్రతి కర్రీకి ఇండివిజువల్ గా పే చేయాలి. తిన్నాక కేఎల్సిసి టవర్ కి అయితే బయలుదేరిపోయాను భయ్యా. అదేంటో సడన్ గా భయ్యా ఒక హాఫ్ అన్ అవర్ లో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ టైమ్ కేఎల్సి టవర్ పైకి ఎక్కితే కౌలాలంపూర్ సిటీ మొత్తం సన్సెట్ టైమ్ లో సూపర్ గా ఉంటదని ప్లాన్ చేసుకుని వచ్చా భయ్యా. తీరా వచ్చాక నాకు ఒక బాంబ్ అయితే పేల్చారు టికెట్ కౌంటర్ లో. డ్యూ టు వెదర్ కండిషన్ పైకి అయితే ఇప్పుడు వెళ్ళడానికి లేదు సార్ అన్నారు. అబ్జర్వేషన్ డెక్ దాకే వెళ్ళాలి, అది కూడా పైన 700 మంది దాకా ఉన్నారు. మీకు ఓకే అనుకుంటే టికెట్ ఇస్తా అన్నారు. ఎందుకు వచ్చిన రిస్క్, వీళ్ళు దడబుట్టిస్తున్నారు, లేనిపోయింది అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను. సర్లే అట్లీస్ట్ ఆ పెట్టన ట్విన్ టవర్స్ అయినా చూద్దామని బయలుదేరాను భయ్యా. ఆ దరిద్రం ఏంటంటే ఈవినింగ్ టైం కల్లా క్లోజ్ చేశారు. చేసేది ఏం లేక ఒక 2-3 ఫోటోలు కొట్టేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసా భయ్యా. మీరు లిటరలీ నంబరు, అర్ధరాత్రి 1 గంట అవుతుంది. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. ఈ ఏరియా వచ్చేసి పెవిలియన్ బుకిట్ బింటాంగ్, కౌలాలంపూర్ సిటీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఒక షవర్మా తిందామని చెప్పేసి డమాస్కస్ హోటల్ కి అయితే వెళ్ళా భయ్యా. ఈ జనాలు చూడండి భయ్యా ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. సిరియా స్పెషల్ అంట భయ్యా. నా చేతికి షవర్మా వచ్చేసరికి 45 నిమిషాలు పట్టింది.